గత ప్రభుత్వం గ్రామాల్లో రోడ్లను సర్వనాశనం చేసిందని, కనీసం ఎక్కడా ఒక్క రోడ్డు కూడా మరమ్మతు చేయలేదని, కొత్త రోడ్లు వేయడానికి ప్రణాళికలు వేయలేదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రహదారులు, రవాణా శాఖ సహా పలు అంశాలపై గోరంట్ల అసెంబ్లీలో మాట్లాడారు. గ్రామాల్లో తార్ రోడ్ల కంటే సీసీ రోడ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామని సభ దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పథకం నిధులను అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రోడ్డు, కాకినాడ కెనాల్ రోడ్డు, జొన్నాడ మండపేట మీదుగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. రవాణా శాఖను పటిష్టం చేయాలని, సమర్థవంతమైన అధికారులు ఉంటే నిబంధనలు ఖచ్చితంగా అమలవుతాయన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడటం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల చాలా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశంసించారు. రాష్ట్రంలో తలసరి జరుగుతున్న ప్రమాదాల్లో మోటార్ సైకిల్ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి సార్. దానికి కారణం కూడా తెలుసు. హెల్మెట్లు పెట్టుకోరు మన వాళ్ళు. హెల్మెట్లు ఫ్యాషన్ అనుకుంటా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో, చిన్న చిన్న దేశాల్లో కంపల్సరీగా హెల్మెట్ పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గుతున్నాయి. నలుగురు ప్రయాణిస్తారు. ఇద్దరు వెళ్ళాల్సిన మోటార్ సైకిల్ మీద, స్కూటర్ల మీద నలుగురు ప్రయాణిస్తారు సార్. కుటుంబం పోతా ఉంది. దానివల్ల చూస్తున్నాం ప్రమాదాలని. తప్పనిసరిగా హెల్మెట్ ధారణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రవాణా శాఖను పటిష్టం చేసేటప్పుడు ఇవాళ ఏదైతే బోర్డులు ఉండవు సార్, రోడ్లు క్రాసింగ్ దగ్గర సింబల్స్ ఉండవు సార్, దాని మీద కూడా మనం నిర్మాణ సింబల్స్ పెట్టడం కానీ, ఈర్ మార్కులు చేయడం కానీ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లన్నీ డబుల్ లేన్కి వెళ్ళాలి, సింగిల్ లేన్ కాదు సార్, డబుల్ లేన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దశల వారీగా నిధుల కొరత. కానీ ఈ బడ్జెట్లో 9,000-10,000 కోట్లు సుమారుగా పెట్టారు. మంచి ఫలితం వస్తూ ఉంది. రోడ్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. సమర్థులైన అధికారులు, సమర్థమైన మంత్రులు ఉంటే ఏదైనా సాధించడం అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఏదైతే కాటన్ గారు, హిట్లర్ గారి యొక్క చర్యల వల్ల ఏ విధంగా రోడ్డు నెట్వర్క్ దేశం అంతా వచ్చిందో, మనం కూడా నవ్యాంధ్ర అభివృద్ధిలో ఇవాళ పోర్టులకు రోడ్లు వేస్తున్నారు సార్. ఒకప్పుడు చిలకలూరుపేట నుంచి చీరాడ వెళ్ళాలంటే 1.5 గంటలు పెట్టేశారు. ఇవాళ అరగంటలో వెళ్ళిపోతున్నారు రోడ్లు వచ్చాక. ఇవాళ ఎక్కడో అనంతపూర్, బెంగళూరు నుంచి అమరావతి రావాలంటే కనీసం సగం టైంలోనే వస్తూ ఉన్నాం. ఎక్స్ప్రెస్ వేలు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఇస్తుంది సార్. ఇవాళ కేంద్ర పథకాలు వాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. భూములు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించడం వల్ల రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి. రోడ్లు ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇవాళ పొరుగు రాష్ట్రాలు దాన్ని ఉపయోగించుకోగలిగినాయి. మనం కూడా గట్టిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, మా దగ్గర కూడా పుష్కరాలు వస్తూ ఉన్నాయి. పుష్కరాల ప్రాశస్త్యం గోదావరి తీరం అంతా ఉంటుంది సార్. నరసాపురం నుంచి, పాలకొల్లు నుంచి అటు పట్టిసీమ దాకా కూడా ప్రాశస్త్యం వస్తుంది. ఇవాళ గోదావరి తీరంలో ఉన్న రోడ్లు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది సార్. అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. గత పుష్కరాలకు ముందు పుష్కరాల్లో రోడ్లు వైడెన్ చేశాం సార్. దానివల్ల దాదాపు 24 సంవత్సరాల పాటు రాజమండ్రి చుట్టుపక్కల రోడ్లు ఇబ్బందులు లేకుండా పోయినాయి. ఇవాళ జనాభా పెరుగుతూ ఉన్నారు. రహదారుల ట్రాఫిక్ పెరుగుతూ ఉంది సార్. ఏనాడు లేనంత వాహనాల ట్రాఫిక్ పెరుగుతుంది.